కోట్లు సంపాదించాడంట. దేవుడు ఆశీర్వాదం ఉంటే నీ ఎంత కోట్లు అనకూడదు. ధనాన్ని దేవుడు అపవాదితో పోల్చినప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయితే ఆ ధనాన్ని దేవుడికి ఉపయోగించు. ఆ ధనాన్ని నీ సహోదరుల్లో, సహవాసుల్లో, సమాజంలో ఉన్న వాళ్ళు, సంఘానికి వచ్చే వాళ్ళు ఎవరు ఇబ్బందులుగా ఉంటే ఇచ్చేమని ఒకటి 1,50,000 కోట్లు ఎందుకు వెనకేసుకుంటున్నారు బ్యాంకుల్లో? 1,00,000 మంది ఉంటారండి. ఆ 1,00,000 మంది వాళ్ళకి కోట్లు సంపాదిస్తున్నారు. చర్చకొచ్చే వాళ్ళకి 1000 మంది ఉంటారు. అందులో పేదవాడికి ఏ రోజు 1,00,000 ఇవ్వవు. నీకు దేవుడు కోట్లు ఇచ్చింది నువ్వు పంచిపెట్టడానికి. నీకు దేవుడు కోట్లు ఇచ్చింది నువ్వు వెనకాల వేసుకుంటామని కాదు. దేవునికి నీ సిరునికి దాసులు కాకూడదు. నిజమైన సేవకుడికి దేవుడు అందరూ ఇచ్చినా కూడా వాడు వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టేస్తారని అలాంటి వాళ్ళు ఉన్నారు. సంఘంలో ఉన్న 10 మంది అయినా, 20 మంది అయినా, 30 మంది అయినా వాళ్ళ కష్టాలలో ఇది ఈ రోజు నాకు 10 రూపాయలు వచ్చినాయి, ఈ రోజు నాకు దశభాగంగా, ఈ రోజు నా కానుకలుగా 1000 రూపాయలు వచ్చినాయి, అందులో పలానా స్త్రీ పలానా కుటుంబం తిండి లేక ఇబ్బంది పడుతుందో వాళ్ళకి ఇచ్చేద్దాం, మరి మనకేదయ్యా దేవుడే చూసుకుంటాం. అలాంటి భార్య భర్తలు సేవకులుగా ఉన్నారండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. మరి అలాంటి కుటుంబాలలో హేమాను లాంటి వాళ్ళు వేస్తారు తప్ప కోట్లు కోట్లు దాచుకున్న వారు వారి తిరిగి చొప్పున అంతానికి వెళ్ళిపోతారు. మన మధ్య మనకి కనబడడానికి, గొప్ప చేయడానికి కనబడతారు. గొప్ప చేయడానికి మనం అనుకుంటే కాదు, దేవుడు చేయాలి. దేవుడు గొప్ప చేయాలి. హేమాను గారు 14 మంది కుమారులను, 3 కుమార్తెలను ఎలా గొప్ప చేశాడు చూడండి. ఇక్కడ మొదటి దినవృత్తాంతాలు 25 అధ్యాయం 1 నుండి 6 వరకు మనం చూడగలిగితే మొదటి అధ్యాయం చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 25వ అధ్యాయము మొదట వచ్చిన మనం చూడగలిగితే, మరియు దావీదు సైన్యాధిపతులుగా ఆషాబు, హేమాను, హేదూతును అనువారు సమూహం కుమారులలో కొందరు సేవ నిమిత్తమే ప్రత్యేక పరిచర్య సితారలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా ఎవరున్నారు? ఎక్కడున్నారు? అర్థమైందా? మాట చదివేటప్పుడు ఎక్కడ అర్థమైంది? యెరూషలేము మందిరములో దావీదు గారు కట్టాలనుకున్నప్పుడు, నాయనా నీ చేతులు రక్తంతో కడిగిన నువ్వు కట్టొద్దన్నాడు దేవుడు. దావీదు గారు ఎందుకు కట్టకూడదు? దావీదు గొప్పవాడు. మరి రక్తాన్ని చిందించిన నీ చేతులతో కడితే పవిత్రత ఉండదు నాన్న మాని అన్నాడు. తలదించాడు. మనమే కట్టేస్తాం. నా 3 రూపాయలు ఉన్నాయి కదా ఇంకా చచ్చి కట్టేస్తాను. అదే దేవుడు సంఘం అంట. సంఘం అది కాదు, దేహమే దేవాలయం. ఇప్పుడు దేవాలతో శైవాలతో సరిగ్గా ఉండాలి. ఉంటున్నా దేహముతో దేవుడు మహిమపరచాలి. ఆ రోజు దేవాలయం విషయమేమో ఆ దేవాలయంలో దేవుని మాటకు లోబడి తన ఆస్తి, తన ఊర్లో ఉన్న ప్రజల ఆస్తి, ఆయన నీవిచ్చినదే నీకు నేనేస్తాను అమ్మయ్య అని బంగారాన్ని, వజ్రాలని, ఏది కావాలో అది తన కొడుకు వచ్చేసరికి సిద్ధం చేశాడండి. ఆ సిద్ధం చేసేటప్పుడు టీంని ఏర్పాటు చేస్తున్నాడు దావీదు గారు. ఎవరు స్వరమండలాలు వాయించాలి, ఎవరు పాటలు పాడాలి, ఎవరు ఉండాలని ఇదిగో ఒక బృందాన్ని తయారు చేస్తున్నాడు. చూసారా? అది దేవుడు మనకు బతకటం అంటే. ఇదిగో ఆసాబు గారితో పాటు ఎవరు సంతతి వీళ్ళు వచ్చేసారంటే హేమాను కుమారులు వచ్చేసారు. 17 మంది. యెరూషలేములో ఇదిగో మోర్ల ధ్వనితో, సితారులతో, తంబూరులతో యెహోవాని గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందండి, ఎంత అందంగా ఉంటుంది. ఆ పిక్చర్ ఒకసారి ఊహించుకోండి. 100ల మధ్య, 1000ల మధ్య ఇదిగో ఆసాబు గారి కుమారులు, హేమాను గారి కుమారులు ఉన్నప్పుడు హేమాను ఇలా నిలబడి 17 మంది పిల్లలను కూర్చుని 17 మంది పాటలు పాడుతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఆ పాటలు పాడుతున్నప్పుడు అక్కడ యెరూషలేము మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమని తెలుసా? ఈ పిల్లలు ఎవరు ఎంత బాగా పాడుతున్నారు? ఈ పిల్లలు ఎవరు ఎంత చక్కగా సితార వాయిస్తున్నారు? ఈ పిల్లలు ఎవరు ఎంత వాయిద్యాలు వాయిస్తున్నారు అని అనగానే అలా అది మధ్యలో నిలబడ్డాడు. చూసారా? ఆయనే హేమాను. హేమాను ఎవరు? సమూయేలు గర్భంలో పుట్టిన నీచులకు పుట్టిన కుమారుడు. ఆయనే తన తండ్రి దేవుని కొరకు బ్రతకకపోయినా, బాబాయి దేవుని కొరకు బ్రతకకపోయినా, తాత భయభక్తులు కలిగి యెరూషలేములో పాటలు పాడే గాయకుడిలో ప్రాముఖ్యుడైపోయాడు. గొప్పవాడు. ఎవరు మెయిన్ సింగర్ ఎలా పడతారో తెలుసా? బాబీ చూస్తారు కదా, సినిమాలో చూస్తూ ఉంటాం కదా. పెద్ద పెద్ద ఏఆర్ రెహమాన్ గారు సింగర్ ఉన్నారనుకోండి, ఆయన అందరూ పెట్టేసి 100 మంది కూర్చోబెట్టి అలా పడని ఎలా పడాలని చేతులు ఊపుతూ ఉంటాడు. వాళ్ళ చేత పాడించి ఇలా చేతులు ఊపే పొజిషన్ హేమాన్ గారిది.
17 మంది పిల్లలు పాడుతుంటే ఆయన అలా ఇలా అంటమంతే. ఈ హేమానును గొప్ప చేయటానికే గాన ప్రతిగానాలతో, తంబురులతో, నాట్యాలతో పాడుతున్నప్పుడు ఎవరయ్యా ఈ 17 మంది అంటే అతని కుమారుడి పిల్లల దగ్గరికి వెళతారు. మీరు ఎవరి పిల్లలమ్మా? హేమాను గారి పిల్లలు. ఏంటి హేమాను గారి పిల్లల అంటే మీ తాత ఒక దౌర్భాగ్యుడి కదా, లంచగొండి కదా, మీ బాబాయ్ కూడా లంచగొండి కదా, ప్రజలందరూ పీడించుకుని తినేశారు కదా, వాళ్ళ మన వల్ల మీరు అవునండి, వాళ్ళ మన వల్లనండి. మరి మీరు ఎలా బ్రతికారయ్యా దేవుళ్ళలో? వాళ్ళ లక్షణాలు మీకు రాలేదా? రాలేదు. మరి ఎవరి లక్షణాలు వచ్చినాయి? మా తాతకి తాత ఉన్నాడంటే తండ్రి తాత, ఆయన లక్షణాలు నా తండ్రికి వచ్చినాయి. ఇగో మా తండ్రి మేము వయసు అయినది మొదలుకొని, పుట్టినది మొదలుకొని మా తండ్రిని చూస్తూనే బ్రతికమని, ఆయనకున్న భక్తి ఏంటి, ఆయనకున్న జీవితం ఏంటి, ఆ లక్షణాలు మాకు వచ్చినాయి. హేమానును గొప్ప చేయడానికి హేమాను ఎవరో తెలుసా? గాయకుడు. అదే 6వ వచనంలో హేమాను గాయకుడిగా ఉన్న ఈయన ఇంకే పదం వచ్చింది తెలుసా? చూడండి 6వ వచనంలో, మొదటి దినవృత్తాంతం 25వ వచనం. దీర్ఘదర్శియకు హేమాను కుమారులు అంటే హేమాను గారు ఎంత ఘనత గెలిపాడు తెలుసా? ఒకప్పుడు దీర్ఘదర్శి అంటే తన తాత. ఆ దీర్ఘదర్శిగా ప్రవక్తగా ఉన్న తన భక్తిని దేవుడు హేమానికి ఇచ్చాడండి. దీర్ఘదర్శియకు హేమాన్ ఎంత ఇచ్చించాడు దేవుడు, ఎంత ఇచ్చించాడు. ఈరోజు నువ్వు నేను కుటుంబాలలో హెచ్చింపబడుతున్నావా? ఈరోజు నీ కుటుంబం, నా కుటుంబం అంతకైనా దౌర్భాగ్యపు పరిస్థితులు ఏమీ లేవు కదయ్యా. మరి ఎందుకు నరనాల్లో భయం?